లక్ష్మీదేవితో పోల్చేది ఏదన్నా ఉంది అంటే అది చింతకాయ తొక్కేనండి. చింతకాయ తొక్కు నేను తిరగబాత పెట్టుకుంటున్నాను. అసలు ఎట్లా ఊరిందంటే చింతకాయ తొక్కు మీకు చూపిస్తాను చూడండి. మేము రాయలసీమ నుండి ఇక్కడ షిఫ్ట్ అయినామని తెలుసు కదా, అందుకే ఇది లిక్విడ్ అంతా ఉలికిపోతుందని చెప్పి, అంటే ఊరిండి గుజ్జు అంతా ఉలికిపోతుందని దారం కట్టేసినాను. దీంట్లో 3 రకాల చింతకాయ తొక్కులు ఉన్నాయండి. ఒకటి ఇది మా చిన్నక్క ఇచ్చింది, ఒకటి పెద్ద అక్క ఇచ్చింది, అంటే ఒక ఇంత అనమాట. నేను వేసుకున్నాను, కాకపోతే అక్క వాళ్ళు కూడా ఇచ్చినారు నాకు. తీసుకెళ్ళు చాలా రోజులు నిలువ ఉంటుంది కదా, మళ్ళీ అక్కడికి పోతానే నువ్వు తొక్కుకుండేకి అవుతుందో లేదో అని ఇచ్చినారు. ఇది ఇద్దరు అక్కయ్యలది మాది, మొత్తం ముగ్గురిది చింతకాయ తొక్కు దీంట్లోనే ఉంది. అసలు ఎట్లా ఊరిందంటే దాని గుజ్జు, అబ్బా చూస్తా అంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత బాగా ఊరిందండి. ఇది మనము కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది, కానీ మనం వేసుకునేటప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలా. దీంట్లోకి స్టీల్వి అట్లా గెంటెలు ఏంటివే కానీ పెట్టకూడదు. పెడితే ప్లాస్టిక్దే పెట్టాలి. ఒకవేళ స్టీల్ది పెట్టినా వెంటనే తీసేసేయాలి, దాంట్లో పెట్టుకోకూడదు. ఇప్పుడైతే చింతకాయ తొక్కుకి శనగిత్తనాలు, ఈ తెల్లవాయి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కారం ఆల్రెడీ వేసుకున్నాం, కానీ కొద్దిగా కారం వేసుకుంటాను నేను, ఎందుకంటే పులుపు సంపేసి ఉంటుంది ఎంత కారాన్నైనా కూడా. అందుకు కొంచెము సాల్ట్ కూడా అంటే చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఎంత నున్నగా పట్టుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. కొన్ని నీళ్ళు కూడా పోసుకోండి, ఎందుకంటే మనకి మిక్సీ తిరగదు. ఒకవేళ రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. నాకు రోల్ లేదని నేను మిక్సీకి వేస్తున్నాను. తిరగవాతికి వచ్చేసేసి కొంచెం ఆయిలు, జీలకర్ర కొంచెం బాగా పడితేనే బాగుంటుందండి దీనికి. జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డలు సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలును, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు సన్నటి మంట మీద వేయించుకోవాలండి. నూనె కూడా అంతా కలిసిపోవాలా. అసలు ముద్దలేక కానీ, లేకపోతే అన్నంలేక కానీ, పప్పులేక కానీ ఏమన్నా టేస్ట్ ఉంటుందా, అంత టేస్ట్ ఉంటుంది. అంతే జాగ్రత్తగా దీన్ని ఎత్తి పెట్టుకోవాలి కూడాను, ఎందుకంటే మనకి అంటు ముట్లు ఉన్నప్పుడు అస్సలు తగలకూడదు. వీటికి తగిలితే చెడిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి.